గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు టాపిక్ ఫైలం పొరిఫెరా జనరల్ క్యారెక్టర్స్. పొరిఫెరా వర్గం యొక్క సాధారణ లక్షణాలు. పొరిఫెరా వర్గం యొక్క సాధారణ లక్షణాలు. మనము ఇంట్రడక్షన్ లోపల పొరిఫెరా వర్గానికి చెందిన జీవులను 18th సెంచరీ లేదా 18వ శతాబ్దం వరకు వీటిని జీవులుగా గుర్తించలేదు ఎవరు. 18వ శతాబ్దం వరకు వీటిని జీవులుగా ఎవ్వరు గుర్తించలేదు. ఎందుకంటే ఇవి స్థానబద్ధ జీవులు రాళ్ళలాగా మనకు కర్పరాలలాగా ఉంటాయి కాబట్టి వీటిని జీవులుగా 18వ శతాబ్దం వరకు గుర్తించలేరు. మొట్టమొదటిసారిగా ఎల్లిస్ అనే శాస్త్రవేత్త వీటికి రియాక్షన్ చూపించే కెపాసిటీ, ప్రతిచర్యను చూపించే చర్య ఉంటుంది, తర్వాత ఆస్కులం అనే నిర్మాణం ఉంటుంది అని గుర్తించిన శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఎల్లిస్ అనే శాస్త్రవేత్త. ఈ జీవులను గుర్తించి వీటికి రియాక్షన్ చర్య చూపిస్తాయి, ప్రతిచర్యలను చూపిస్తాయి. అదేవిధంగా నిర్మాణం లోపల ఆస్కులం అనే నిర్మాణం ఉంటుంది అని గుర్తించిన శాస్త్రవేత్త ఎల్లిస్ అనే శాస్త్రవేత్త. అయితే గ్రాంట్ అనే శాస్త్రవేత్త 1836 1836వ సంవత్సరంలో గ్రాంట్ అనే శాస్త్రవేత్త ఈ వర్గానికి చెందిన జీవులన్నిటినీ ఒక సమూహంగా చేర్చి వీటికి కొన్ని క్యారెక్టర్స్ లేదా లక్షణాలను గుర్తించి పొరిఫెరా వర్గంగా గుర్తించిన శాస్త్రవేత్త గ్రాంట్. పొరిఫెరా వర్గంగా గుర్తించిన శాస్త్రవేత్త గ్రాంట్ ఇన్ 1836. వీటి యొక్క బాడీని అబ్జర్వ్ చేస్తే, మనం దేహాన్ని పరిశీలిస్తే దేహం మొత్తం కూడా అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అనేక సూక్ష్మ రంధ్రాలు లేదా పోర్స్ అనే నిర్మాణాలు ఉంటాయి. వీటి ద్వారా నీరు లోపలికి వెళ్ళడము, బయటికి విడుదల కావడం జరుగుతుంది. ఎంట్రీ ఆఫ్ వాటర్ అండ్ రిలీజింగ్ ఆఫ్ వాటర్, వే కనెక్టింగ్ లింక్ ఇన్ పోర్స్. ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు లోపలికి పోవడానికి, బయటికి విడుదల కావడానికి ప్రత్యేకమైన అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కాబట్టి వీటిని స్పాంజీస్ లేదా స్పంజికలు అంటాము. స్పాంజీస్ లేదా స్పంజికలు అనేక సూక్ష్మ రంధ్రాలు, వేరియస్ పోర్స్ ఇన్ బాడీ సర్ఫేస్. బాహ్య నిర్మాణం లోపల అనేక సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి బాడీ స్ట్రక్చర్ స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి వీటిని స్పాంజీస్ లేదా స్పంజికలు అంటారు. స్టడీ ఆఫ్ స్పాంజీస్ ఈజ్ కాల్డ్ పారాజువాలజీ. స్టడీ ఆఫ్ స్పాంజీస్ ఈజ్ కాల్డ్ పారాజువాలజీ. స్పంజికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పారాజువాలజీ అంటారు. స్పంజికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పారాజువాలజీ అంటారు. వీటి లోపల అతిపెద్ద స్పంజిక స్పెసియోస్పాంజియో వెస్పేరియం. అతిపెద్ద స్పాంజిక స్పెసియోస్పాంజియో వెస్పేరియం. అతి చిన్న స్పంజిక ల్యూకోసోలీనియా బ్లాంకా. అతి చిన్న స్పంజిక. లార్జెస్ట్ స్పాంజ్ ఇన్ స్పెసియోస్పాంజియో వెస్పేరియం ఇన్ స్పాంజీస్. లార్జెస్ట్ స్పాంజ్ ఇన్ స్పెసియోస్పాంజియో వెస్పేరియం. స్మాలెస్ట్ స్పాంజ్ ఇన్ ల్యూకోసోలీనియా బ్లాంకా. స్మాలెస్ట్ స్పాంజ్ ఇన్ ల్యూకోసోలీనియా బ్లాంకా. జనరల్ క్యారెక్టర్స్ లేదా సాధారణ లక్షణాలకు మనం అబ్జర్వ్ చేస్తే, జనరల్ క్యారెక్టర్స్ లేదా సాధారణ లక్షణాలను అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ఆక్వాటిక్ ఎనిమల్స్. ఇవన్నీ కూడా నీటి లోపల నివసించే జీవులు. దీస్ ఆర్ ఆక్వాటిక్ ఎనిమల్స్, నీటి లోపల నివసించే జీవులు. నెక్స్ట్, పొరిఫెరా ఫైలం నుంచి అన్ని జీవులు కూడా, అన్ని ఆర్గానిజమ్స్, అన్ని ఎనిమల్స్ కూడా మెటాజోవన్స్. పొరిఫెరా వర్గం నుంచి మమ్మల్స్ లేదా క్షీరదాల వరకు అన్నీ కూడా మెటాజోవన్స్ లేదా బహుకణ జీవులు. ప్రోటోజోవా ఫైలం ఓన్లీ ఇన్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ప్రోటోజోవా వర్గంలో ఉన్న జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. ఒకే కణము అన్ని రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది ప్రోటోజోవా ఫైలం లోపల. కానీ పొరిఫెరా వర్గానికి వచ్చే వరకు ఇంక్రేజింగ్ సెల్స్
కణాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి, ఇంక్రీజ్ ఇన్ సెల్స్ లేదా కణాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వీటిని మెటాజోవన్స్ అంటారు. అయితే కణాల సంఖ్య పెరిగింది, ఇంక్రీజ్ ఇన్ సెల్స్, కానీ టిష్యూ ఫామ్ కాలేదు, ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ కాలేదు. కణాల సంఖ్య పెరిగింది కానీ కణజాలం ఏర్పడలేదు, దానికి అనుకూలంగా అవయవ వ్యవస్థ ఏర్పడలేదు. కాబట్టి ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. దీన్నే శ్రమ విభజన అంటారు. ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది కాబట్టి వీటిని శ్రమ విభజన అంటాము. ఈ శ్రమ విభజన అనేది మనము పొరిఫెరా ఫైలం లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ఇంక్రీజ్ ఇన్ సెల్స్ బట్ నాట్ ఫార్మ్ ఇన్ టిష్యూ ఆర్ ఆర్గాన్ సిస్టమ్. ఈ పొరిఫెరా ఫైలం లోపల ఉన్న సెల్స్ ఒక్కొక్క సెల్ ఒక్కొక్క వర్క్ను డివైడ్ చేసుకుంటాయి. సెల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే, సెల్ స్ట్రక్చర్ మరియు ఫంక్షన్ని అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఒక కణం స్ట్రక్చరు, ఒక కణం ఫంక్షను ఇంకో సెల్కి ఉండదు. ఒక సెల్ స్ట్రక్చరు ఇంకొక సెల్కి ఉండదు. ఒక సెల్ వర్క్ ఇంకొక సెల్ అనేది కంప్లీట్గా చేయదు. కాబట్టి ఇక్కడ లేబర్ ఆఫ్ డివిజన్ ఆర్గాన్ సిస్టమ్ లేవు కాబట్టి, ఆర్గాన్ సిస్టమ్ ఆబ్సెంట్ కాబట్టి ఇక్కడ సెల్సే వర్క్ని డివైడ్ చేసుకుంటాయి. వేరియస్ సెల్స్ వేరియస్ వర్క్ని డివైడ్ చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ లేబర్ ఆఫ్ డివిజన్ అనేది కనిపిస్తుంది. లేబర్ ఆఫ్ డివిజన్ అపియర్ ఇన్ పొరిఫెరా ఫైలం. శ్రమ విభజన అనేది పొరిఫెరా ఫైలం లోపల మనము గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ టిష్యూ ఫామ్ కాలేదు, ఆర్గాన్ సిస్టము ఏర్పడలేదు. నెక్స్ట్ వీటి యొక్క స్ట్రక్చర్ని మనము అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకున్నాము, వేరియస్ సెల్స్ ఇంక్రీజ్ ఇన్ సెల్స్, కణాలు ఎక్కువగా ఉంటాయి, కణాల సంఖ్య పెరిగింది, అయితే కణజాలం ఏర్పడలేదు కాబట్టి అవయవ వ్యవస్థ ఏర్పడలేదు. ఇక్కడ లేబర్ ఆఫ్ డివిజన్ లేదా శ్రమ విభజన కనిపిస్తుంది. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫంక్షన్ని చేస్తుంది, ఒక్కొక్క కణం ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. ఇక్కడ మనం వేరియస్ సెల్స్ లేదా వివిధ రకాల కణాలు అంటున్నాం. ఇక్కడ చూసినట్టు కణాలు ఆర్కియోసైట్, కోలెన్సైట్, మీసోసైట్స్, స్పీకిల్స్, క్రోమోసైట్స్, గ్రాన్యుల్స్, అమీబోసైట్స్, వివిధ రకాల సెల్స్ ఉంటాయి. ఆర్కియోసైట్స్, థీసోసైట్స్, మయోసైట్స్, క్రోమోసైట్స్, కోలెన్సైట్స్, స్క్లిరోబ్లాస్ట్ సెల్స్, ఇవన్నీ కూడా అమీబోసైట్స్, ఇవన్నీ కూడా వేరియస్ సెల్స్. మనము వివిధ రకాల కణాలను ఇక్కడ స్పాంజెస్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు మనం కణాలకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ చేస్తుంది. ఫంక్షన్ అంటే ఏంటి? డైజెషను, రెస్పిరేషను, ఎక్స్క్రీషను, రీప్రొడక్షన్, ప్రొటెక్షను, బాడీకి కలర్ ఇవ్వడం, కలర్ ఇన్ బాడీ, అన్నిటి కోసము ఫంక్షన్లు చేయడానికి అనేక రకమైన జీవక్రియ యాక్టివిటీస్, జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి, రక్షణ, తర్వాత వివిధ రకాల రంగులను ఉపరితలాల బాడీ యొక్క శరీర దేహాలకు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క కణం చేస్తుంది. ఒక కణం జీర్ణక్రియ చేస్తే, ఒక కణం విసర్జన క్రియ పనిచేస్తే, ఒక కణము ప్రత్యుత్పత్తి పనిని చేస్తే, ఒక కణము రంగును ఏర్పరుస్తుంది, ఒక కణము రక్షణనిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క కణము ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని డివైడ్ చేసుకుంటే దాన్ని శ్రమ విభజన అంటాము, లేబర్ ఆఫ్ డివిజన్. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క రకమైన ఫిజియలాజికల్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేస్తుంది. కాబట్టి మనం వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ అబ్జర్వ్ ఇన్ స్పాంజెస్. అవే ఆర్కియోసైట్స్, అమీబోసైట్స్, థీసోసైట్స్, మయోసైట్స్, కోలెన్సైట్స్, క్రోమోసైట్స్, స్క్లిరోబ్లాస్ట్ సెల్స్, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బాడీ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే, బాడీ స్ట్రక్చర్ స్పంజికల యొక్క దేహ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇవన్నీ కూడా వీటి యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? కూజాకారంలో ఉంటుంది, స్తూపాకారంగా ఉంటుంది, పూల సజ్జ ఆకారంలో ఉంటుంది.
కూజాకారంగా, నాళాకారంగా, పూల సజ్జ ఆకారంలో ఉంటుంది. Body structure in various shape like cushion-like structure and tube-like structure and cylinder structure. Cylinder shape, cushion shape, like tube-like structures are appear in sponges. స్పంజికల లోపల వివిధ ఆకారాలు మనం చూసాము. స్తూపాకారంగా ఒక స్పంజిక ఉంటే, కూజాకారం లోపల ఒక స్పంజిక ఉంటే, నాళాకారం లోపల ఒక స్పంజిక ఉంటే, పూల సజ్జ ఆకారం లోపల ఒక స్పంజిక, విధంగా వివిధ ఆకారాల లోపల మనకు స్పంజికలు కనిపిస్తాయి. అదేవిధంగా స్పాంజెస్ ఆర్ సాలిటరీ ఆర్ గ్రూప్డ్ ఆర్గానిజమ్స్. స్పాంజెస్ ఆర్ సాలిటరీ ఆర్ గ్రూప్డ్ ఆర్గానిజమ్స్. ఇవి ఏకాంతరంగా ఉంటాయి, సహనివేశంగా ఉంటాయి. ఏకాంతరంగా తర్వాత గ్రూప్గా, సమూహంగా ఉంటాయి. మనం డయాగ్రామ్లో చూసుకున్నట్లు సింగిల్గా ఉంటుంది లేదా గ్రూప్గా కలిసి ఉంటాయి. కాబట్టి సాలిటరీ స్పాంజెస్ ఆర్ సాలిటరీ ఆర్ గ్రూప్డ్ ఆర్గానిజమ్స్, ఏకాంతరంగా ఉంటాయి, సమూహంగా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్థానబద్ధ జీవులు. మనం డయాగ్రామ్లో చూసుకున్నట్టు ఇవన్నీ కూడా స్థానబద్ధ జీవులు. అంటే సెడెంటరీ ఆర్గానిజమ్స్ ఒక దగ్గర నీటి లోపల ఉన్న రాళ్లకు, కర్పరాలకు, మొక్కలకు అతుక్కొని స్థానబద్ధ జీవితాన్ని గడుపుతాయి స్పంజికలు. నెక్స్ట్ క్యారెక్టరు మనకు స్పాంజెస్ ఆర్ అపియర్ ఇన్ రేడియల్ సిమెట్రీ ఆర్ ఏసిమెట్రికల్ ఇన్ మోస్ట్ ఆర్గానిజమ్స్. రేడియల్ సిమెట్రీ ఆర్ ఏసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. మనం స్పంజికల లోపల చూస్తే వలయాకార సౌష్టవం ఉంటుంది. తర్వాత సౌష్టవ రహిత జీవులు ఎక్కువగా ఉంటాయి. వలయాకార సౌష్టవము లేదా రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి? మనము వీటి యొక్క దేహము రౌండ్గా ఉంటుంది. లేదా ఏ స్ట్రక్చర్ని చూసుకున్నా మనము ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే సన్ లేదా సూర్యుని తీసుకున్నప్పుడు సన్ రేసెస్, సూర్యకిరణాలు ఏ విధంగా ఫోకస్ అవుతాయో, సన్ రైజెస్ ఏ విధంగా ఫోకస్ అవుతుందో, అంటే సన్ రైజ్ లోపల, సూర్యుని లోపల సెంటర్ పాయింట్గా చూస్తాం మనం. రేడియల్ సిమెట్రీ అంటే సెంటర్ పాయింట్ నుంచి అన్ని ఈక్వల్ పార్ట్స్గా మనం బాడీని డివైడ్ చేయొచ్చు. మెనీ ఈక్వల్ పార్ట్స్గా మనము డివైడ్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ ఉండదు, రైట్ ఉండదు, ఫ్రంట్ ఉండదు, బ్యాక్ ఉండదు, తూర్పు, పడమర, తర్వాత ముందు, వెనక, అట్లా అక్షం కాకుండా సెంటర్ పాయింట్ లోపల మనం డివైడ్ చేసినప్పుడు వేరియస్ పార్ట్స్గా డివైడ్ అయితే మనము దీన్ని రేడియల్ సిమెట్రీ అంటారు. ఈ రేడియల్ సిమెట్రీని మనము స్పాంజెస్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. వలయాకార సౌష్టవాన్ని మనము స్పంజికల లోపల పరిశీలించవచ్చు. నెక్స్ట్ జీవులు, ఈ స్పంజికల లోపల జీవులు వివిధ రంగుల్లో ఉంటాయి. మనము లైట్ కలర్స్ కావచ్చు, తర్వాత ఎల్లో కలరు, తర్వాత వైట్, తర్వాత పింక్ కలరు, అన్ని కలర్స్ లోపల మనకు వేరియస్ కలర్స్ లోపల ఈ స్పాంజెస్ అక్కర్ అవుతాయి. వివిధ రకాల రంగుల లోపల మనకు స్పంజికలు కనిపిస్తాయి. వివిధ రకాల రంగుల లోపల మనకు స్పంజికలు కనిపిస్తాయి. అయితే గ్రీన్ కలర్లో స్పంజికలు కనిపించడానికి గ్రీన్ స్పాంజెస్ ఇన్ రీజన్, గ్రీన్ కలర్లో స్పంజికలు కనిపించడానికి మనకు కారణం ఏంటంటే ఆకుపచ్చ శైవలాలు, గ్రీన్ ఆల్గే అక్కడ లైవ్గా ఉండడం, అక్కడ ఆకుపచ్చ శైవలాలు సహజీవనంగా ఈ స్పాంజెస్ లోపల ఉండడం వల్ల మనకు కొన్ని స్పంజికలు గ్రీన్ కలర్లో, ఆకుపచ్చ కలర్లో ఉండడానికి కారణము అవుతుంది. కాబట్టి స్పాంజెస్ ఆర్ అక్కర్ ఇన్ వేరియస్ కలర్స్. స్పంజికలు వివిధ రంగుల లోపల మనకు కనిపిస్తాయి. వేరియస్ కలర్స్, ఎల్లో, తర్వాత లైట్ కలర్స్, తర్వాత ఆరెంజ్, పింక్, ఇన్ని కలర్స్ లోపల మనము వేరియస్ కలర్స్ ఇన్ అక్కర్ ఇన్ స్పాంజెస్. వివిధ రంగుల లోపల మనకు స్పంజికలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇవి ద్విస్తరిత జీవులు. దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ద్విస్తరిత జీవులు దేహం వెలుపల
దేహం వెలుపల పినాకోడర్మ్ ఉంటుంది, లోపల కొయినోడర్మ్ ఉంటుంది. ఇవి ద్విస్తరిత జీవులు. దేహం వెలుపల పినాకోడర్ము, లోపల కొయినోడర్మ్ ఉంటుంది. మధ్యస్థంగా కణరహిత జిగట వంటి పదార్థము ఉంటుంది. దీన్ని మధ్యభ్రూణ కణజాలం అంటారు. మధ్యభ్రూణ కణజాలం అని అంటారు. ఈ మధ్య భాగం లోపల మనకు స్వేచ్ఛాయుత అమీబోసైట్ కణాలు ఉంటాయి. అదేవిధంగా శరీరం ఉపరితలాన్ని పరిశీలించినప్పుడు అనేక చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని కుల్యా ముఖాలు లేదా ఆస్టియా అంటారు. శరీరం ఉపరితలం పైన అనేక చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని కుల్యా ముఖాలు లేదా ఆస్టియా అంటారు. దేహం పైన పెద్ద నిశ్వాస రంధ్రాలు ఉంటాయి. వీటిని ఆస్కులం అంటారు. అని అంటారు. ఏమనుకున్నాం మనం? దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ఇవి ద్విస్తరిత జీవులు అంటే బాహ్యత్వచం ఉంటుంది, అంతర త్వచం ఉంటుంది. బాహ్యత్వచము, అంతర త్వచం. ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ ఉంటుంది. మధ్యలో మధ్యత్వచం ఉండదు. సెంటర్ పాయింట్ లోపల మధ్యత్వచం లేకుండా అక్కడ జెల్ లాంటి పదార్థం ఉంటుంది. కాబట్టి దీన్ని మీసెన్ కైమ్ అంటారు. అంటే త్వచం కాకుండా జెల్ లాంటి లిక్విడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మీసోగ్లియా. ఇట్ ఈజ్ ఏ నాట్ లేయర్. ఇది త్వచం కాదు. కాబట్టి రెండే త్వచాలు ఉంటాయి, బాహ్యత్వచము, అంతరత్వచం. ఎక్టోడర్ము, ఎండోడర్మ్ ఉంటుంది కాబట్టి వీటిని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్ లేదా ద్విస్తరిత జీవులు అంటారు. అయితే మనము స్పంజికల లోపల ఉన్న బాహ్యత్వచాన్ని పినాకోడర్మ్ అంటారు. అంతరత్వచాన్ని కొయినోడర్మ్ అంటారు. మధ్యలో ఉన్న దాన్ని ఇంటర్మీడియట్ లేదా మీసెన్కైమ్ లేదా మధ్యభ్రూణ కణజాలం ఉంటుంది. ఈ మధ్యత్వచము, అంతరత్వచము, ఎక్టోడర్ము, ఎండోడర్ము, పినాకోడర్ము, కొయినోడర్మ్ మధ్య భాగం లోపల మీసెన్కైమ్ లేదా మధ్యభ్రూణ కణజాలం వంటి నిర్మాణము ఉంటుంది. నెక్స్ట్ మనము బాడీని అబ్జర్వ్ చేసినప్పుడు దేహం యొక్క ఉపరితలం పైన అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వేరియస్ పోర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎక్టోడర్మ్. బాడీ సర్ఫేస్, మనం స్పాంజిస్ లోపల బాడీ సర్ఫేస్ని అబ్జర్వ్ చేస్తే వేరియస్ పోర్స్ ఆర్ ప్రజెంట్, అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వాటిని ఆస్టియా అంటారు. అనేక చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, పోర్స్ ఉంటాయి, వాటిని ఆస్టియా అంటారు. దేహం పైన ఉన్న పెద్ద రంధ్రాన్ని ఆస్కులం అని అంటారు. కాబట్టి వీటి లోపల అనేక సూక్ష్మ రంధ్రాలు లేదా పోర్స్ ఉంటాయి. ఈ రంధ్రాలు లేదా పోర్సు ఒక పోరు ఇంకో పోరుతో, ఒక రంధ్రంతో ఒక ఆర్డర్ ప్రకారము కనెక్టివ్ లింక్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది? కెనాల్ ఫామ్ అవుతుంది, కాలువల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. స్పాంజిస్ అనడానికి రీజన్ ఏంది? పొరిఫెరా ఫైలం లోపల ఉన్న జీవులను స్పాంజిస్ అంటున్నాము. పొరిఫెరా వర్గంలో ఉన్న జీవులను స్పంజికలు అంటున్నాం. ఎందుకంటే బాడీ సర్ఫేస్ లోపల న్యూమెరస్ పోర్స్ ఆర్ అక్కర్. దేహ ఉపరితలం పైన అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఈ సూక్ష్మ రంధ్రాలను ఆస్టియా అంటాము, పెద్ద రంధ్రాలను ఆస్కులం అంటారు. నీరు ఆస్టియా ద్వారా ఎంట్రీ అయ్యి ఆస్కులం ద్వారా రిలీజ్ అవుతుంది. దేహం లోపలికి ఆస్టియా ద్వారా నీరు లోపలికి ప్రవేశించి ఆస్కులం ద్వారా నీరు బయటికి విడుదల అవుతుంది. అయితే ఈ రంధ్రాల యొక్క స్ట్రక్చర్స్, పోర్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పోరు ఇంకో పోరుతో, ఒక రంధ్రము ఇంకో రంధ్రంతో కనెక్టివ్ లింక్ ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ కెనాల్ ఫామ్ అవుతుంది, కాలువ వంటి నిర్మాణం ఏర్పడుతుంది స్పాంజిస్ లోపల. ఇక్కడ కూడా చూడొచ్చు పినాకోసైట్, ఇది ఎపిడర్మల్ లేయరు.
కొయినోసైట్ కణాల చేత కొయినోడర్మ్ ఫామ్ అవుతుంది. ఇది ఎండోడర్మ్, మధ్యలో ఖాళీ ప్లేస్ వైట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మీసోహైల్ లేదా మధ్యభ్రూణ కణజాలం అని అంటారు. పినాకోడర్మ్ త్వచము, కొయినోడర్మ్ త్వచము మధ్య భాగం లోపల మధ్యభ్రూణ కణజాలం లేదా మీసెనికైమా అంటారు. పైన ఆస్కులం ఉంటుంది. ఈ చిన్న చిన్న రంధ్రాలు ఆస్టియా, ఆస్కులం, ఎక్టోడర్ము, ఎండోడర్ము, తర్వాత స్పంజికాయుత కుహరం లేదా మధ్యభ్రూణ కణజాలం లేదా స్పాంజోసిల్ వంటి స్ట్రక్చర్స్ మనము ఈ డయాగ్రామ్ లోపల మనము చూడవచ్చు. వీటి లోపలనే మనకు ఎండోడర్మ్ ఏమో పినాకోసైట్ అంటాం. ఎక్టోడర్మ్ని పినాకోడర్మ్ అంటాము. ఇవి పినాకోడర్మ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే పినాకోసైట్ కణాల చేత ఫామ్ అవుతుంది. బాహ్య త్వచాన్ని పినాకోడర్మ్ అంటారు. పినాకోసైట్ కణాలు అనేక కణాలు ఏర్పడి పినాకోడర్మ్ లేదా పినాకో త్వచం ఏర్పడుతుంది. ఇది బాహ్య త్వచం. అంతర్త్వచం లోపల కొయినోసైట్ కణాల చేత అనేక కొయినోసైట్ కణాల చేత కొయినోడర్మ్ ఏర్పడుతుంది. ఇది అంతర త్వచం. ఈ కొయినోడర్మ్ని పరిశీలించినప్పుడు అనేక కొయినోసైట్ కణాలు కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఇది ఎల్లో కలర్ ఉన్నాయి కదా, పసుపు రంగు లేదా ఎల్లో కలర్లో ఉన్నది కొయినోసైట్ కణము. మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నాం కదా, ఒక బాల్ స్ట్రక్చర్ చూస్తున్నాము. తర్వాత కషాబం పైన చూస్తున్నాం. దీన్ని మనం ఏమంటాము, ఈ ఎల్లో కలర్లో ఉన్నటువన్నీ కూడా కొయినోసైట్ కణాలు. ఈ కొయినోసైట్ కణాలన్నీ కలిసి కొయినోడర్మ్ అనే అంతరత్వచము స్పంజికల్ లోపల తయారవుతుంది. ఎందుకు కొయినోసైట్ కణానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఒక కొయినోసైట్ కణాన్ని అబ్జర్వ్ చేస్తే వాటి లోపల అన్ని సెల్ ఆర్గనెల్స్, అన్ని కణంగాలు ఉంటాయి. మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైజోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, సైటోప్లాజం అన్నీ ఉంటాయి. నెక్స్ట్ న్యూక్లియస్, కేంద్రకం కూడా ఉంటుంది. కొయినోసైట్ కణం లోపల మైటోకాండ్రియా, కేంద్రకము, రైబోజోమ్లు, లైజోజోమ్లు, అంతర్జీవ ద్రవ్యజాలము, కణద్రవ్యం వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మనం పైన భాగం లోపల కాలర్ వంటి నిర్మాణం ఏర్పడుతుంది. అనేక కషాబాలతో సీలియాతో కాలర్ స్ట్రక్చరు ఫామ్ అవుతుంది. మనకు బెలూన్ లాగా ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, దాన్ని కషాబం లేదా సీలియా అంటాం. మధ్య భాగం లోపల అనేక కషాబాలు కలిసి కాలర్ వంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఈ కషాబాలన్నీ కలిసి బయటికి వచ్చి నీటి యొక్క మార్గాన్ని, నీటిని మూవ్ చేయడానికి, నీటిని తరలించడానికి ఈ కషాబా లేదా సీలియా స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. కొయినోసైట్ కణాల్లో ఉన్న సీలియా స్ట్రక్చర్స్ అన్నీ కలిసి నీటి ప్రవాహాన్ని, నీటి మూమెంట్ని కంట్రోల్ చేయడానికి, నీటి ప్రవాహాన్ని తరలించడానికి ఈ కొయినోసైట్ కణాలు ఉపయోగపడతాయి. కొయినోసైట్ కణాలన్నీ కలిసి మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, కొయినోడర్మ్ ఎల్లో కలర్లో ఉన్న కొయినోసైట్ కణాలన్నీ కలిసి మనకు కొయినోడర్మ్ లేదా అంతరత్వచం అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు మనం ఇంత స్పెషల్గా ఇస్తున్నామంటే, అనేక సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి, ఆస్టియా, ఇవన్నీ కలిసి రంధ్రాలన్నీ కలిసి మనకు కెనాల్ సిస్టమ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ కెనాల్ సిస్టమ్, కుల్యా వ్యవస్థ, సైకాన్ టైప్ కెనాల్ సిస్టమ్, సైకాన్ రకపు కుల్యా వ్యవస్థ. ఇక్కడ చూసుకుంటే మనకు ఆస్కులం, పైన ఉన్న పెద్ద రంధ్రాన్ని ఆస్కులం అంటారు. అనేక సూక్ష్మ రంధ్రాలను ఆస్టియం అంటారు. తర్వాత లోపల కొయినోసైట్ కణాలు, ఇవన్నీ కలిసి మనకి బయట నుంచి వాటర్ ఫ్లో లోపలికి ఏ విధంగా ఎంటర్ అవుతుంది. చిన్న చిన్న యారో మార్క్ ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఆస్టియా, ఇంజెస్టిన్ వాటర్ త్రో డర్మల్ ఆస్టియా, అనేక సూక్ష్మ రంధ్రాలు, ఈ ఆస్టియా రంధ్రాల ద్వారా నీరు లోపలికి ఎంట్రీ అయ్యి స్పాంజోసిల్, ఇది స్పంజికా కుహరం లోపలికి ప్రవేశించి ఆస్కులం ద్వారా మనకు బయటికి వెళ్తుంది. అవుటింగ్ వాటర్ త్రో ఆస్కులం. ఆస్టియా ద్వారా నీరు లోపలికి ఎంట్రీ అయ్యి స్పాంజోసిల్ లేదా స్పంజికా కుహరంలోకి ప్రవేశించి ఆస్కులం ద్వారా బయటికి రిలీజ్ అవుతుంది. ఈ నీటి ప్రవాహము బాడీ లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ మనకు డైజెషను, రెస్పిరేషను, ఎక్స్క్రీషను అనేక ఫిజియలాజికల్ యాక్టివిటీస్ జరుగుతాయి. నీటి ద్వారానే ఆహార పదార్థాలు, ఆక్సిజను,
మిగిలిన పదార్థాలు కూడా దేహం లోపలికి వచ్చినప్పుడు మనకు డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ అన్ని క్రియలు జరిగి వేస్ట్ మెటీరియల్ ఏర్పడినప్పుడు ఆస్క్లన్ ద్వారా బయటికి నీరు వెళ్ళేటప్పుడు వేస్ట్ మెటీరియల్ బయటికి రిలీజ్ అవుతుంది. ఇది మనకు కెనాల్ సిస్టమ్, స్పంజిక లోపల క్రియా వ్యవస్థ ఇంపార్టెంట్. స్పంజికల యొక్క ఉపరితల భాగం లోపల అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వేరియస్ పోర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బాడీ సర్ఫేస్. ఈ పోర్ కనెక్టింగ్ లింక్తో మనకు కెనాల్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. అనేక సూక్ష్మ రంధ్రాలు ఒకదాంతో ఒకటి కలిసి కుల్యా వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ కుల్యా వ్యవస్థ కెనాల్ సిస్టమ్ ద్వారానే అనేక రకాల ఫిజియలాజికల్ యాక్టివిటీస్ లేదా శరీర ధర్మక్రియలు జరిగి స్పాంజెస్ లేదా స్పంజికలు లైవ్గా ఉండడానికి మనకు రీజన్ అవుతుంది. నెక్స్ట్, స్కెల్టాన్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థలో భాగంగా మనకు అనేక కంటకాలు కనిపిస్తాయి. స్పీకిల్స్ లేదా కంటకాలు కనిపిస్తాయి. వాటి లోపల సిలీసియస్ కంటకాలు అనేటివి మనకు కనిపిస్తాయి. సిలీసియస్ స్పీకిల్స్, క్యాల్కేరియస్ సిలీసియస్ స్పీకిల్స్ కంటకాలు, క్యాల్కేరియస్ కంటకాలు, సిలీసియస్ కంటకాలు అనేటివి మనకు అస్థి పదార్థంగా ఒక ఎముక కణం లోపల, అస్థి కణం లోపల ఎంత గట్టి పదార్థం ఉంటుందో ఈ స్పీకిల్ లేదా కంటకం లోపల అంత గట్టి పదార్థం ఉండి స్పంజికలకు స్కెల్టాన్ సిస్టమ్ ఫామ్ కావడానికి, అస్థి పదార్థంగా గట్టి పదార్థం తయారు కావడానికి ఈ కంటకాలు లేదా స్పీకిల్స్ అనేటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్, న్యూట్రిషన్. స్పాంజెస్ న్యూట్రిషన్ ఈజ్ హోలోజాయిక్ న్యూట్రిషన్ అండ్ ఇంటర్నల్ డైజెషన్. స్పంజిక లోపల జాంతవ భక్షణ పద్ధతి లోపల జీర్ణక్రియ జరుగుతుంది. అదేవిధంగా కణాంతస్థ జీర్ణక్రియ. జాంతవ భక్షణ లేదా హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మనకు నోటి ద్వారా ఘనరూప ఆహార పదార్థాలను లోపలికి తీసుకోవడాన్ని మనము జాంతవ భక్షణ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, స్పాంజెస్ లోపల మౌత్ లేదు, కానీ ఏమవుతుంది, ఆస్టియా రంధ్రాలు ఉంటాయి. ఆస్టియా అనే చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఆస్టియా రంధ్రం ద్వారా ఆహార పదార్థాలను తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ హోలోజాయిక్ న్యూట్రిషన్ లేదా జాంతవ భక్షణ పద్ధతి లోపల పోషణ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నల్ డైజెషన్ కణాంతస్థ జీర్ణక్రియ. ఇక్కడ ఏమవుతుంది, కణం లోపల జీర్ణక్రియ జరుగుతుంది. స్పంజిక లోపలికి ఎంట్రీ అయిన ఫుడ్ మెటీరియల్ కణం లోపలికి వెళ్ళి అక్కడ కణం లోపల జరుగుతుంది కాబట్టి దీన్ని కణాంతస్థ జీర్ణక్రియ లేదా ఇంటర్నల్ డైజెషన్ అని అంటారు. నెక్స్ట్, మనము స్పాంజెస్ని అబ్జర్వ్ చేస్తే స్పాంజెస్ లోపల మనకు రెస్పిరేటరీ ఆర్గాన్స్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, లోకోమోటరీ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్. ఇన్ స్పాంజెస్ రెస్పిరేటరీ, ఎక్స్క్రీటరీ, లోకోమోటరీ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్. స్పంజిక లోపల శ్వాస అవయవాలు, విసర్జక అవయవాలు, చలన అవయవాలు ఉండవు. స్పంజిక లోపల శ్వాస అవయవాలు, విసర్జక అవయవాలు, చలన అవయవాలు ఉండవు. కాబట్టి మనం ఏమనుకున్నాం ఫస్టే, ఇవన్నీ కూడా సెడెంటరీ ఆర్గాన్స్, స్థానబద్ధ జీవులు లేదా సెడెంటరీ ఆర్గాన్స్. ఒకే దగ్గర స్థానబద్ధ జీవితాన్ని గడిపే వాటిని స్థానబద్ధ జీవులు లేదా సెడెంటరీ ఆర్గాన్స్ అని అంటాం. కాబట్టి ఇక్కడ మనకు రెస్పిరేటరీ, ఎక్స్క్రీటరీ, లోకోమోటరీ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్. శ్వాస అవయవాలు, విసర్జక అవయవాలు, చలన అవయవాలు స్పంజిక లోపల ఉండవు. అయితే ఎక్స్క్రీషను, రెస్పిరేషను ఏ విధంగా జరుగుతుంది? వాట్ ప్రాసెస్ ఇన్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్? స్పంజిక లోపల శ్వాసక్రియ, విసర్జనక్రియ ఏ విధంగా జరుగుతుందంటే డిఫ్యూజన్ లేదా విసరణ పద్ధతి లోపల మనకు ఎక్స్క్రీషన్ తర్వాత రెస్పిరేషన్ జరుగుతుంది. విసరణం లేదా డిఫ్యూజన్ పద్ధతి లోపల జరుగుతుంది. విసరణం లేదా డిఫ్యూజన్ అంటే ఏంటి? ఎటువంటి ఆర్గాన్ సిస్టమ్ లేకుండా, అవయవాల యొక్క అవసరం లేకుండా కాన్సన్ట్రేషన్కి ఈక్వల్గా, గాఢతకు అనుకూలంగా ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు పదార్థాలు రవాణా కావడము.
లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషను, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కు మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనం డిఫ్యూజన్ లేదా విసరణం అంటారు. నీటి లోపల ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, స్పాంజిస్ బాడీ లోపల ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు ఆక్సిజన్ రవాణా అవుతుంది. అదేవిధంగా స్పంజికల్ లోపల CO2 పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, బయట వాతావరణం లోపల CO2 పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ CO2 కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మూవ్, ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు పదార్థాలు రవాణా అవుతాయి. దీన్ని డిఫ్యూజన్ లేదా విసరణం అంటారు. ఈ పద్ధతి లోపల స్పాంజిస్ లోపల రెస్పిరేషన్, ఎక్సిక్యూషన్ జరుగుతాయి. విసరణం పద్ధతి ఆధారంగా మనకు స్పంజికల్ లోపల శ్వాసక్రియ, విసర్జన క్రియలు జరుగుతాయి. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ స్పాంజిస్. ప్రత్యుత్పత్తి స్పంజికల్ లోపల ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది? ప్రత్యుత్పత్తి స్పంజికల్ లోపల 2 రకాలుగా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి, తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు మరియు జెమ్మిల్స్ ద్వారా జరుగుతుంది. పొరిఫెరా వర్గం లోపల అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు మరియు జెమ్మిల్స్ ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి అండకణాల, శుక్రకణాల ద్వారా జరుగుతుంది. కలయిక ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఈ జీవుల లోపల పూర్ణబంధిత విదలనం, హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ ఇన్ అక్కర్. పూర్ణబంధిత విదలనం అనేది మనకు జరిగి జీవుల లోపల యాంఫీబ్లాస్టుల లార్వా, శైలికాయుత యాంఫీబ్లాస్టుల లార్వా అనేది రిలీజ్ అవుతుంది. యాంఫీబ్లాస్టుల లార్వా అనేది మనకు స్పంజిక లోపల విడుదలవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ డయాగ్రామ్ లోపల ఏమనుకున్నాము? స్పంజిక లోపల ప్రత్యుత్పత్తి అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఏసెక్షువల్ ప్రాసెస్, సెక్షువల్ ప్రాసెస్. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏసెక్షువల్ ప్రాసెస్ లోపల ఏమనుకున్నాం? బడ్డింగ్ అండ్ జెమ్మిల్స్ ప్రాసెస్ ద్వారా మనకు ఏసెక్షువల్ ప్రాసెస్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బడ్డింగ్ అంటే ఏంది? మనము డయాగ్రామ్లో చూసుకున్నట్లు ఇక్కడ మనం సైకాన్ అబ్జర్వ్ చేస్తే ఇది బాటమ్ కింది భాగం లోపల బేస్ పాయింట్ లోపల ఇక్కడ రెడ్ మార్కు చూపించినాం. అక్కడ అడుగు ఆధార ప్రాంతం లేదా బేస్ పాయింట్ దగ్గర చిన్న మొగ్గ ఏర్పడింది. పేరెంట్ సెల్ నుంచే సైకాన్ యొక్క కణం నుంచే చిన్న మొగ్గ ఏర్పడింది. ఈ మొగ్గ ఏం చేస్తుంది? పరిమాణం, సైజు పెంచుకుంటుంది. ఇంక్రీజ్ ఇన్ సైజు కంటిన్యూ ఆఫ్ పేరెంట్ సెల్. తల్లి యొక్క కణం నుంచే తల్లి యొక్క సైకాన్ నుంచే మనకు సైజును పెంచుకుంటుంది. సైజును పెంచుకోవడము లేదా గ్రో కావడం అంటే ఏంటి? అక్కడ అన్ని సెల్ ఆర్గనల్స్ని, ఫిజియలాజికల్ యాక్టివిటీస్, శరీరధర్మ జీవక్రియలు జరగడానికి కావాల్సిన ఆర్గన్స్ అన్నిటిని కూడా ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్గన్ సిస్టమ్ లేదు కాబట్టి సెల్ ఆర్గనల్స్ అన్నిటిని కూడా ఫామ్ చేసుకోవాలి. మనకు పేరెంట్ సైకాన్ లోపల ఎటువంటి ఇంటర్నల్, ఎక్స్టర్నల్గా ఎటువంటి స్ట్రక్చర్ ఉందో, తల్లి యొక్క సైకాన్ లోపల బాహ్య నిర్మాణం, అంతర్నిర్మాణం పరంగా ఎటువంటి నిర్మాణం ఉందో ఈ మొగ్గ లోపల కూడా ఆ నిర్మాణాలు ఏర్పడే వరకు అక్కడే ఉండి, ఆ కణానికి అతికి ఉండి సైజుని పెంచుకుంటుంది, పరిమాణాన్ని పెంచుకుంటుంది. తర్వాత అదేవిధంగా లోపల ఉండే ఇంటర్నల్ పార్ట్స్, అదేవిధంగా సెల్ ఆర్గనల్స్ కణాంగాలను కూడా పెంచుకుంటుంది. ఈ విధంగా మొత్తం నిర్మాణం అభివృద్ధి చెందిన తర్వాత, డెవలప్మెంట్ అయిన తర్వాత, గ్రో అయిన తర్వాత సైకాన్ నుంచి, పేరెంట్ సైకాన్ నుంచి మనకు ఇది బడ్ అనేది, మొగ్గ అనేది విడిపోవడం జరుగుతుంది. బడ్ బ్రేక్స్ ఆఫ్ అండ్ అటాచ్ టు ఏ న్యూ సర్ఫేస్. మొగ్గ అనేది అన్ని నిర్మాణాలను ఏర్పరచుకున్న తర్వాత, తల్లి కణానికి అతికి ఉండి అన్ని నిర్మాణాలను ఏర్పరచుకున్న తర్వాత అక్కడ నుంచి బ్రేక్ అయి విడిపోయి ఒక దగ్గర అతుక్కొని సొంతంగా మళ్ళీ జీవనాన్ని గడుపుతుంది. దీన్ని బడ్డింగ్
బడ్డింగ్ అంటారు, మొగ్గలు వేయడం అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో మొగ్గల ద్వారా లేదా బడ్డింగ్ ద్వారా ఒక ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ జెమ్మిల్స్ ద్వారా కూడా ఏసెక్షువల్ ప్రాసెస్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. జెమ్మిల్స్ మనకు బడ్డింగ్ అంటే ఎక్స్టర్నల్గా బాహ్య నిర్మాణం పరంగా అతుక్కొని అన్ని భాగాలను ఏర్పరచుకొని దాని తల్లి సెల్ నుంచి బ్రేక్ కావడం, మళ్ళీ కొత్త జీవిగా ఏర్పడడం. ఇక్కడ జెమ్మిల్స్ ఏమవుతుంది, ఇంటర్నల్గా అంతర్నిర్మాణం పరంగా అనేక చిన్న చిన్న సూక్ష్మ నిర్మాణాలను ఏర్పరచుకోవడం. జెమ్మిల్స్ అనేటివి ఇంటర్నల్ స్ట్రక్చర్స్. సైకాన్ యొక్క అంతర భాగం నుంచి స్పంజికల యొక్క అంతర నిర్మాణం లోపల అనేక చిన్న చిన్న నిర్మాణాలు, మొగ్గల వంటి నిర్మాణాలే ఏర్పడి ఈ ఇంటర్నల్గా ఏర్పడతాయి. అంతర నిర్మాణం పరంగా ఏర్పడి వాటి నుంచి పేరెంట్ సెల్ నుంచి విడిపోయి సొంతంగా మళ్ళీ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకుంటుంది, లైవ్గా ఉంటాయి కాబట్టి వాటిని జెమ్మిల్స్ అంటారు. అంతర నిర్మాణం పరంగా ఎక్కువ సంఖ్య లోపల ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడితే వాటిని జెమ్మిల్స్ అంటారు. ఈ నిర్మాణాలు ఏర్పడి విడిపోయి కొత్త జీవిగా, కొత్త స్పాంజ్ లేదా స్పంజికగా రూపాంతరం చెందుతుంది. దీన్ని జెమ్మిల్స్ అంటారు. జెమ్మిల్స్ అనేటివి ఇంటర్నల్ స్ట్రక్చర్స్, బడ్స్ అనేటివి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్. మొగ్గలు అనేటివి బాహ్య నిర్మాణాలు, జెమ్మిల్స్ అనేటివి అంతర నిర్మాణాలు ఏర్పడి సొంతంగా జీవించగలిగే నిర్మాణాలను ఏర్పరచుకొని పేరెంట్ సెల్ లేదా తల్లి కణాల నుంచి విడిపోయి జాతిని అనేటివి ఇంక్రీజ్ చేసుకోవడము, స్పీసీస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏసెక్షువల్ ప్రాసెస్, అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణం లోపల. నెక్స్ట్ సెక్షువల్ ప్రాసెస్ లైంగిక ప్రత్యుత్పత్తి. స్పంజిక లోపల లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది చూస్తే మనకు ఇక్కడ డయాగ్రామ్ లోపల మేల్ ఫీమేల్ స్పాంజెస్ చూసుకున్నాం. అడల్ట్ మేల్, అడల్ట్ ఫీమేల్, పురుషజీవి, స్త్రీజీవి. కాబట్టి ఇక్కడ మేల్ ఏం చేస్తుంది, స్పెమ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. మేలు స్పెమ్ సెల్స్, పురుషజీవి శుక్ర కణాలను విడుదల చేసింది. స్త్రీజీవి ఫీమేల్ లోపలనే ఎగ్ సెల్స్ ఉన్నాయి, అండకణాలు ఉన్నాయి. కాబట్టి శుక్రకణము రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించి ఇక్కడ ఉన్న బ్లూ కలర్లో ఉన్న అండకణాన్ని శుక్రకణము కలిసి అటాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, స్పెమ్ సెల్, ఓమ్ సెల్ యాడ్ కావడం వల్ల ఫర్టిలైజేషన్ అక్కరవుతుంది. పురుషజీవి విడుదల చేసిన శుక్రకణాలు లోపలికి వచ్చి అండకణాలను చేరి ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం ఫలితంగా ఏమవుతుంది, మనకు జైగోట్ ఫామ్ అవుతుంది, సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం లోపల అనేక క్లీవేజెస్ లేదా విదలనాలు జరుగుతాయి. అంటే విభజనలు జరిగి మనకు పేరెంట్ సెల్ యొక్క స్ట్రక్చర్ రావడానికి ఇక్కడ క్లీవేజ్ లేదా డివిజన్ లేదా విదలనాలు అనేటివి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ విదలనం లేదా క్లీవేజ్ అనేది ఏ టైప్ అంటే హోలోబ్లాస్టిక్ పూర్ణబంధిత విదలనం. హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ లేదా పూర్ణబంధిత విదలనం అంటే ఈ జైగోట్ని అబ్జర్వ్ చేస్తే, సంయుక్త బీజాన్ని పరిశీలిస్తే ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేకుండా టోటల్గా చిన్న చిన్న ఛాంబర్స్, చిన్న చిన్న గదులతో కూడిన డివిజన్ జరిగితే, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఖాళీ ప్లేస్ లేకుండా క్లీవేజ్ జరిగితే, విదలనం జరిగితే దాన్ని పూర్ణబంధిత విదలనం, హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటారు. అటువంటి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ లేదా పూర్ణబంధిత విదలనం జరిగి మనకు ఫ్రీ స్విమ్మింగ్ లార్వా రిలీజ్ అవుతుంది. ఫ్రీ స్విమ్మింగ్ లార్వా నీటి లోపల ఈదగలిగే కషాబాలతో కూడిన సీలియేటెడ్ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా నీటి లోపలికి రిలీజ్ అవుతుంది. కషాబాలతో కూడిన లార్వా అనేది నీటి లోపలికి విడుదలవుతుంది. నీటి లోపలికి విడుదలై మళ్ళీ తనకు సెట్ అయ్యే వాతావరణాన్ని సెలెక్ట్ చేసుకొని నీటి యొక్క అడుగు భాగానికి చేరి మళ్ళీ ప్రౌఢజీవిగా మారే ముందు స్థానబద్ధ జీవిగా మారి ప్రౌఢజీవిగా మళ్ళీ మనకు ఆకారాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ యంగ్ స్పాంజ్ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా నీటి లోపల మూవ్ అయి స్వేచ్ఛగా ఇది తన అనుకూల వాతావరణాన్ని ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పాంజ్గా రూపాంతరం చెందుతుంది, మార్ఫోసిస్ చెందుతుంది. ఇది సెక్షువల్
రీప్రొడక్షన్ ఇన్ స్పాంజిస్, లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనము స్పాంజిస్ లోపల, స్పంజిక లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ మనకి ఇక్కడ సిలిండర్ షేప్ లోపల వేసినాం. సిలిండర్ షేప్లు ఇవన్నీ కూడా మనము స్పంజికలు కూజాకారంలో ఉంటాయి, స్తూపాకారంలో ఉంటాయి, పూలసజ్జ ఆకారంలో ఉంటాయని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ కూజాకారం 2 కూజలు వేసినాం. ఇక్కడ ఈ చిన్నదేమో మేల్ పురుషజీవి, పెద్ద కూజాకార నిర్మాణం ఏమో ఫీమేల్. చిన్న సిలిండర్ ఏమో మేల్ ఆర్గాన్, తర్వాత పెద్ద సిలిండర్ ఏమో ఫీమేల్. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ సిలిండర్ షేప్ నుంచి, స్తూపాకార నిర్మాణం నుంచి స్పెమ్ సెల్స్ రిలీజ్ అయినాయి. స్పెమ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై కొయినోసైట్స్. ఈ మేల్ సిలిండర్ నుంచి, మగజీవి నుంచి మనకు స్పెమ్ సెల్స్, అనేక స్పెమ్ సెల్స్ రిలీజ్ అయినాయి. ఈ స్పెమ్ సెల్స్ లేదా శుక్ర కణాలు మగజీవి నుంచి, ఈ చిన్న కూజాకార నిర్మాణంలో ఉన్న మగజీవి నుంచి అనేక శుక్ర కణాలు రిలీజ్ అయ్యాయి. ఈ శుక్ర కణాలు ఇంకొక కూజాకార నిర్మాణం, ఇంకొక జీవి లోపలికి, ఇంకొక సైకన్ లోపలికి ఎంట్రీ అయినాయి. కాబట్టి శుక్ర కణాలు స్త్రీజీవి లేదా ఫీమేల్లోకి వచ్చాయి. కాబట్టి ఇక్కడ స్త్రీజీవి దేహం లోపలికి వచ్చిన శుక్ర కణాలు అండకణంతో కలిసి బ్లూ కలర్లో, ఇక్కడ చూడండి బ్లూ కలరు, తర్వాత ఎల్లో కలర్ లోపల ఉన్నదేమో స్పెమ్ సెల్స్, బ్లూ కలర్లో ఉన్నదేమో ఎగ్ సెల్, బ్లూ కలర్లో ఉన్నదేమో అండకణము, పచ్చ కలర్లో ఉన్నదేమో శుక్రకణం. కాబట్టి శుక్రకణము అండకణంతో కలిసే విధానాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఎగ్ సెల్ స్పెమ్ సెల్ ఎగ్ సెల్తో యాడ్ అవ్వడాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకు జైగోట్ లేదా సంయుక్త బీజం ఫామ్ అవుతుంది, సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం తర్వాత గ్లాస్టులా ఏర్పడి మనకు కావాల్సిన లార్వా అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బాక్స్ లోపల లార్వా అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎటువంటి లార్వా, ఫ్రీ స్విమ్మింగ్ లార్వా, స్పంజిక లోపల నీటి లోపల స్వేచ్ఛగా ఇదే లార్వా రిలీజ్ అవుతుంది. దీన్ని యాంఫీబ్లాస్టులా లార్వా అంటారు. స్పంజిక లోపల విడుదలయ్యే, స్పంజికల యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి లోపల విడుదలయ్యే లార్వాను యాంఫీబ్లాస్టులా లార్వా అంటారు. ఇన్ స్పాంజిస్ సెక్షువల్ ప్రాసెస్ లోపల రిలీజ్ అయ్యే లార్వా ఈజ్ కాల్డ్ యాంఫీబ్లాస్టులా లార్వా. యాంఫీబ్లాస్టులా లార్వా నీటి లోపల స్వేచ్ఛగా ఇది నీటి యొక్క అడుగు భాగానికి చేరి మళ్ళీ స్పాంజ్గా, సైకాన్గా స్థానబద్ధ నిర్మాణాన్ని కలిగి ఉండి ప్రౌఢ స్పాంజ్ లేదా ఇంకొక సైకాన్ నిర్మాణంగా మార్పు లేదా రూపాంతరం చెందుతుంది. ఇది సెక్షువల్ ప్రాసెస్. కాబట్టి స్పంజిక లోపల మనం ఎటువంటి లార్వా రిలీజ్ అవుతుంది, ఫ్రీ స్విమ్మింగ్ యాంఫీబ్లాస్టులా లార్వా రిలీజ్ అవుతుంది. ఫ్రీ స్విమ్మింగ్ నీటి లోపల స్వేచ్ఛగా ఇదే యాంఫీబ్లాస్టులా లార్వా స్పంజికల యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి విధానం లోపల విడుదలవుతుంది. ఫ్రీ స్విమ్మింగ్ యాంఫీబ్లాస్టులా లార్వా రిలీజ్ అవుతుంది. ఇది శైలికలతో కూడిన ఫ్రీ స్విమ్మింగ్ లార్వా, శైలికలతో కూడిన యాంఫీబ్లాస్టులా లార్వా నీటిలోకి విడుదలయ్యి నీటి యొక్క అడుగు భాగానికి చేరి తనకు కావాల్సిన ప్రదేశం లోపల మళ్ళీ స్థానబద్ధంగా అతుక్కొని బేస్ పాయింట్ లోపల అటాచ్ అయ్యి, నీటి యొక్క బేస్ పాయింట్ లోపల అటాచ్ అయ్యి ప్రౌఢ అడల్ట్ స్పాంజ్గా లేదా ప్రౌఢ జీవిగా మార్పు చెందుతుంది. ఇది మనకు ప్రత్యుత్పత్తి, స్పంజిక లోపల ప్రత్యుత్పత్తి. ఏసెక్షువల్ ప్రాసెస్ లోపల బడ్డింగ్ అండ్ జెమ్మిల్స్, లైంగిక ప్రత్యుత్పత్తి లోపల మొగ్గలు మరియు జెమ్మిల్స్ ద్వారా జరుగుతాయి. సెక్షువల్ ప్రాసెస్ లైంగిక ప్రత్యుత్పత్తి లోపల స్పెమ్ సెల్స్, ఓమ్ సెల్స్ ద్వారా శుక్ర కణాలు, అండకణాల యొక్క ఫలదీకరణం ద్వారా మనకు ఫ్రీ స్విమ్మింగ్ యాంఫీబ్లాస్టులా లార్వా అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ స్పంజిక లోపల ఇంపార్టెంట్ టాపిక్ రీజనరేషన్, ప్రత్యుత్పత్తి. రీజనరేషన్ లేదా ప్రత్యుత్పత్తి. స్పంజిక లోపల రీజనరేషన్ లేదా ప్రత్యుత్పత్తి, రీజనరేషన్ లేదా పునరుత్పత్తి. స్పంజిక లోపల రీజనరేషన్ ఆర్ పునరుత్పత్తి అంటే ఏంది? పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అంటే కోల్పోయిన భాగాలను తిరిగి ఏర్పరచుకునే కెపాసిటీ ఉంటే దాన్ని రీజనరేషన్ లేదా పునరుత్పత్తి అంటారు. ఏదైనా అవయవాలను కోల్పోతే తిరిగి ఏర్పరచుకుంటే దాన్ని రీజనరేషన్ లేదా పునరుత్పత్తి అంటారు. అంటే మామూలుగా మనకు లిజర్డ్స్ లేదా బల్లులు తోక భాగాన్ని కోల్పోతే మళ్ళీ ఏర్పరచుకుంటే దాన్ని రీజనరేషన్ అంటారు. ఓకేనా? అదేవిధంగా
ఈ స్పాంజెస్ లోపల ఒక భాగమే కాకుండా టోటల్ బాడీని మొత్తం దేహ భాగాన్ని ఏర్పరచుకునే కెపాసిటీని స్పంజికలు కలిగి ఉంటాయి. కాబట్టి రీజనరేషన్ పవర్ లేదా పునరుత్పత్తి సామర్థ్యం అనేది స్పంజికల లోపల ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే సైకాన్ను ముక్కలుగా ఇక్కడ మనం కట్ చేస్తున్నాం. స్పాంజెస్ ఈజ్ చాప్డ్ ఇంటూ స్మాల్ పీసెస్. స్పాంజ్ ఈజ్ చాప్డ్ ఇంటూ స్మాల్ పీసెస్. సైకాన్ను లేదా ఒక స్పంజికను అనేక సూక్ష్మ చిన్న ముక్కలుగా విడదీస్తే బ్రేక్ చేస్తే చిన్న ముక్కలుగా విడదీయాలి. చాప్డ్ పీసెస్ ఆర్ రన్ త్రో మీట్ గ్రైండర్. చిన్న ముక్కలుగా విడదీసి స్పంజికల యొక్క దేహాన్ని అనేక చిన్న భాగాలుగా కట్ చేసి విడదీసి వాటిని గ్రైండర్ చేస్తే కూడా ఆ చిన్న భాగాలు ఇక్కడ చూడండి చిన్న పీసెస్ తిరిగి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయి. స్మాల్ పీస్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ స్ట్రక్చర్. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆ చిన్న ముక్కలు చిన్న కణాలు కూడా ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఏర్పరచుకుంటాయి. ఇక్కడ చూడండి ఈ చిన్న ముక్కలు తర్వాత అమీబోసైట్గా రూపాంతరం చెందాయి. కొయినోసైట్ కణాలు అమీబోసైట్ కణాలుగా రూపాంతరం చెందాయి. స్పంజికలను ముక్కలుగా చేసి వాటిని నీటి లోపల వేస్తే ఆ చిన్న ముక్కలు కూడా ప్రత్యేకమైన కణాలుగా సెల్స్గా మార్పు చెందుతాయి. కొయినోసైట్ అమీబోసైట్. మనకు కొయినోసైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? కొయినోడర్మ్ ఏర్పడడానికి. అమీబోసైట్స్ వివిధ రకాల యాక్టివిటీస్ అన్ని రకాల జీవక్రియలను జరపగలే శక్తి ఉన్న కణాలని ఉత్పత్తి చేస్తాయి. సెల్స్ని వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ని అమీబోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు క్లస్టర్ ఆఫ్ సెల్స్ అక్కడ విడివిడిగా ఉన్న కణాలు ఇక్కడ ఏమవుతున్నాయి ఒక టిష్యూగా ఫామ్ అవుతుంది. ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడికి వచ్చే వరకు మనకు చిన్న స్పాంజ్ లాగా మనకు స్ట్రక్చర్ని ఫార్మేట్ చేసుకున్నాయి. చిన్న స్ట్రక్చర్గా స్పాంజ్గా మనకు స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నాయి. దీన్ని మనము రీజనరేషన్ అంటాం. రీజనరేషన్ లేదా పునరుత్పత్తి అంటాము. స్పంజికలను చిన్న ముక్కలుగా విడదీసి వాటిని ఏ ప్లేస్లో వేసినా ఆ చిన్న ముక్క ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని ఏర్పరచుకుంటుంది. వాటిని పరిశీలిస్తే అనేక కొయినోసైట్ అమీబోసైట్స్ ఉంటాయి. కొయినోసైట్ కణాలు అంతర్త్వచాన్ని లేదా కొయినోడర్మ్ని ఏర్పరిస్తే అమీబోసైట్స్ వివిధ రకాల సెల్స్ లేదా కణాలను ప్రొడ్యూస్ చేసి అక్కడ టిష్యూ లాగా ఒక ఆకారాన్ని ఏర్పరచుకొని టోటల్గా ఆ పేరెంట్ సెల్ సైకాన్ ఏ విధంగా ఉంటుందో అటువంటి సైకాన్ కంప్లీట్గా టోటల్ బాడీని మొత్తం శరీర భాగాన్ని ఏర్పరచుకునే కెపాసిటీ ఒక సింగిల్ సెల్కి ఉంటుంది. స్పంజికల లోపల చిన్న కణానికి మొత్తం బాడీని ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి దీన్నే రీజనరేషన్ లేదా పునరుత్పత్తి అంటారు. రీజనరేషన్ కెపాసిటీ ఇన్ స్పాంజెస్. పునరుత్పత్తి సామర్థ్యము స్పంజికల లోపల ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం స్పాంజెస్ యొక్క ఇంపార్టెన్స్ లేదా యూజెస్, స్పంజికల యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే మనకు ఈ స్పాంజెస్ లోపల బాతింగ్ స్పాంజ్, స్నానపు స్పంజిక ఉంటుంది. స్పంజిక లేదా బాతింగ్ స్పాంజ్. ఇవి మామూలుగా చిన్న రాళ్ళగా ఉంటాయి. ఇవి తర్వాత ఇంటి డెకరేషన్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత బాతింగ్ సోప్ లేదా స్నానపు స్పంజిక. ఈ చర్మాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి, స్కిన్ని మాయిశ్చర్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ స్పాంజెస్ని ఉపయోగిస్తారు. ఇంటి డెకరేషన్ అలంకరణ కోసం కూడా ఈ స్పంజికలను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.